దిద్దుబాట్లు ఏమన్నా ఉంటే దిద్దుకో, సరి చేసుకోవాల్సినవి ఉంటే సరి చేసుకో, మారు మనసు పొందవలసిన అంశాలు ఏమైనా ఉంటే మారు మనసు పొందు. నా దేవుడు నీ ఎడల కృపను విస్తరించబోతున్నాడు. నూతనమైన కార్యాలను నీ ఎడల జరిగించడానికి పూనుకున్నాడు. అందుకే హెచ్చరిక చేశాడు. ఇలాంటి హెచ్చరిక వర్తమానాన్ని ఇచ్చాడు అంటే అర్థం ఏమిటంటే కృపను నీ ఎడల విస్తరింపబోతున్నాడు ఆయన. విస్తారమైన కార్యాలు చేయబోనుకున్నాడు. అవి నీకు సమీపంలోకి వచ్చి అట్లా ఆగున్నాయి. అవన్నీ నీవు స్వతంత్రించుకున్నట్లు నీ వ్యక్తిత్వాన్ని దిద్దుకో, నీ వ్యక్తిత్వాన్ని సరిచూసుకో, దేవుని ఎదుట నీ జీవితాన్ని క్రమపరుచుకో. ఒకటొకటిగా నీకు నా తండ్రి సిద్ధపరిచినవన్నీ స్వతంత్రించుకుంటావు.